వచనంలో ఒక మాట అంటాడు, కొంతకాలం వరకు నాతాను ప్రవక్త వచ్చి అతని పాపాన్ని బయట పెట్టేంత వరకు అతడు దాన్ని దాచుకుని ఉన్నాడు కనుక అతని పరిస్థితి ఎలా ఉండిందో అతని మాటల్లోనే మనం విందాం. అతని మాటల్లో వింటే 32వ కీర్తన 3వ వచనంలో, నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్త ధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి అని అంటున్నాడు. సో తాను తన పాపాన్ని ఒప్పుకోకుండా దాన్ని కప్పుకొని కూర్చున్నప్పుడు అతనికి ఆరోగ్యం లేదు, అతడికి ఆనందం లేదు, అతడికి ఆశీర్వాదం లేదు. పాపాన్ని ఒప్పుకుంటే మనకు మేలు క్షేమం, కానీ పాపాన్ని కప్పుకుంటే మాత్రం మనకు క్షీణత వస్తుంది. కుళ్ళు అనేది తెలుసు కదా, ఒక పండుకు కుళ్ళు వచ్చినప్పుడు అది ఇంకా గంటకు ఎక్కువ కుళ్ళిపోతుంది. అదే ప్రకారము ఒక వ్యక్తి తన జీవితంలో పాపాన్ని ఒప్పుకోకపోతే, పాపము బైబిల్లో కుళ్ళుతో పోల్చబడింది. దాన్ని నీవు ఒప్పుకోనంత వరకు అది నీ బ్రతుకులో భాగంగా ఉంటుంది. అది నీ బ్రతుకులో భాగంగా ఉన్నంత వరకు అది ఏం చేస్తుంది? కుళ్ళు ఏం చేస్తుంది చెప్పండి? కుళ్ళు ఏం చేస్తుంది? కుళ్ళింపజేస్తుంది, కుళ్ళిపోయేటట్టు చేస్తుంది. ఇంకా డీకే అంటే బ్యాడ్ గా ఉన్నవాడు వర్స్ గా మారేటట్టు వాడిని ఇంకా కుళ్ళిపోయేటట్టు చేస్తుంది. అందుకనే దేవుడు అంటాడు దాన్ని తీసేయాలి. మీకు అల్సర్ వచ్చింది, మీరు డాక్టర్ దగ్గరికి పోతారు. డాక్టర్ మీకు పరిశోధన చేసిన తర్వాత ఏమంటాడు? మీలో అల్సర్ ఉంది, దాన్ని నేను తీసేయాలి, లేకపోతే అది ఇంకా అల్సర్స్ ని క్రియేట్ చేయగలదు, పెరుగుతుంది, అది మీకు ఇబ్బంది, సో దాన్ని తీసేయాలి. సో కన్ఫెషన్ అంటే ఏంటో తెలుసా? వామిట్ ఆఫ్ అవర్ సోల్ అన్నమాట. మనం నోట్తో వాంతి చేసుకుంటాం, కానీ మన ఆత్మలో ఉన్నటువంటి విషయాలను వాంతి చేయాలంటే మనం దేవుడి సన్నిధిలో ఒప్పుకోవాలి. పాపపు ఒప్పుకోలు మన ఆత్మ చేసేటువంటి వాంతి. అది ఎవరైనా చేశారా? ఎప్పుడైనా చేశారా? మామూలు వాంతులు వచ్చేస్తుంటాయి, కానీ ఆత్మ సంబంధమైనటువంటి వాంతి మన బ్రతుకులో ఉన్నటువంటి పాపములన్నింటినీ ఒప్పుకోవడం. అందుకని తర్వాత దావీదు అంటాడు, దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను, నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు అని అంటున్నాడు. సో ఎప్పుడైతే తన పాపాన్ని ఒప్పుకున్నాడో, విడిచిపెట్టేశాడో, దేవుడు వెంటనే అతనికి క్షమాపణ, అంతేకాకుండా అతనికి గొప్ప ఉపశమనాన్ని దేవుడు అనుగ్రహించాడు. అయితే అతను తన పాపాన్ని ఎలా ఒప్పుకున్నాడో దాని గురించే 51వ కీర్తనలో చాలా స్పష్టంగా విశదీకరంగా ఆయన రాశాడు. 51వ కీర్తన దావీదు బత్షెబాతో పాపం చేసిన తర్వాత అతని పరిస్థితిని అంతటిని కూడా అద్దం పట్టి చూపించేటువంటి కీర్తన. అతడు తన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు ఏ ప్రకారం ఒప్పుకున్నాడో పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మీయ మేలు కొరకు వాటన్నిటిని 51వ కీర్తనలో రాయించాడు. 2, 3, 4 వచనాలు నేను చదువుతున్నాను, గమనించండి. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటనున్నది, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడదు అంటున్నాడు. తన పాపానికి ఉన్నది ఉన్నట్టు దాని పేర్లు పెట్టి ఆయన పిలిచాడు. 2వ వచనంలో దోషం అన్నాడు, పాపం అన్నాడు. 3వ వచనంలో నా అతిక్రమం అన్నాడు. 4వ వచనంలో నేను చెడుతనము చేసి ఉన్నాను అని అన్నాడు. సో ఆయన యొక్క పాపములన్నింటినీ దేవుడి సన్నిధిలో ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకున్నాడే, కానీ దాన్ని కప్పుకునే ప్రయత్నం చేయలేదు. ఆదాము లాంటి మనస్తత్వం కొంతమందికి ఉంటుంది. వారు ఏం చేస్తారంటే, దేవుడు వచ్చి ఆదామును ప్రశ్నించాడు, నేను నిన్ను తినకూడదని చెప్పినటువంటి పండును నీవు తిని పాపం చేశావు కదా అన్నప్పుడు ఆదాము దాన్ని ఒప్పుకోలేదు. ఆదాము ఏం చేశాడు? ఇదిగో నీవు నాతో ఉండుటకు ఇచ్చినటువంటి ఈ స్త్రీ నాకు ఇస్తే నేను తిన్నానన్నాడు. అంటే పాపం నేను చేయలేదు, ఈమె నాకు ఇస్తే నేను తిన్నాను, ఈమె చేయిస్తే నేను చేశాను. అవ్వ దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు అవ్వేమంది? ద డెవిల్ మేడ్ మీ డూ ఇట్, సాతాను నన్ను మోసగించాడు కనుక నేను చేశాను. నేను చాలా సార్లు నాకు మెయిల్స్ వస్తుంటాయి, బ్రదర్ సాతాన్ నన్ను శోధించి నాతో పాపం చేయిస్తున్నాడు. ఇంగ్లీష్ లో ఒక ఫ్రేసే ఉంది, ద డెవిల్ మేడ్ మీ డూ ఇట్ అని. ఇంగ్లీష్ లో ఒకప్పుడు 1960s లో ఒక రాక్ స్టార్ ఒక పాట పాడాడు. ఒక ఆల్బమ్ లో ఉన్నటువంటి పాట యొక్క టైటిల్ ఏంటో తెలుసా? ద డెవిల్ మేడ్ మీ డూ ఇట్. అంటే సాతాను నా చేత పాపం చేయించాడు. సాతాను మన చేత అప్పుడప్పుడు పాపాన్ని ప్రేరేపించి చేయించేందుకు ప్రయత్నిస్తాడు, కానీ ప్రతిసారి మనం పాపం చేసినప్పుడు సాతానే దానికి కారణం కాదు. మరి కొంతమంది అంటారు, ఇదిగో నేను ఉండేటువంటి సమాజం బాగులేదు, చెడిపోయింది, ఇలాంటి చెడిపోయినటువంటి సమాజంలో నేను ఒక్కడిని పరిశుద్ధంగా ఉండడం కష్టం కనుక నేను కూడా వారి యొక్క ప్రమేయానికి లోబడి పాపం చేశాను అని అంటారు. దావీదు అనలేదు, బత్షెబ బయట స్నానం చేసింది కనుక నన్ను శోధించింది, అందుకని నేను పాపం చేశాను అని అనలేదు. దావీదు ఏమన్నాడు? నా పాపము, నా దోషము, నా అతిక్రమము అన్నాడు. మనందరికీ గుర్తు ఉండొచ్చు, లూకా సువార్త 15వ అధ్యాయంలో ఆ తప్పిపోయిన కుమారుడు
పందుల పొట్టు తినడం కూడా అతడు ప్రయత్నం చేసినప్పుడు దొరకనప్పుడు అతడు అక్కడ కూర్చొని తన తండ్రి ఇంటిని, తన తండ్రి యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని, ఒకప్పుడు తన తండ్రి ఇంటిలో తనకున్నటువంటి పరిస్థితిని అన్నింటినీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు అతనికి బుద్ధి వచ్చిందంట. బుద్ధి వచ్చినప్పుడు అతడు ఒక ప్రార్థన నేర్చుకున్నాడు. అంతకు ముందు వాడు ఎప్పుడు ప్రార్థన చేసినట్టు బైబిల్లో మనం చూడం. కానీ మొట్టమొదటిసారి వాడు ప్రార్థన ఎప్పుడు నేర్చుకున్నాడు తెలుసా? వాడికి బుద్ధి వచ్చినప్పుడు. అండ్ వాడి ప్రార్థన ఏంటి? వెరీ సింపుల్. నేను నీకు విరోధముగా, పరలోకమునకు విరోధముగా పాపము చేసి తిని. ఆ ప్రార్థనను అతడు తండ్రి దగ్గరికి వచ్చి అతనితో చెప్పేందుకు ఆ ప్రార్థనను నేర్చుకుని వచ్చాడు. అక్కడ తన పాపాన్ని ఒప్పుకున్నట్టు మనం గమనిస్తాం. సో పాపమును ఒప్పుకున్నప్పుడు దానికి దేవుడు మనకు ఎంతో గొప్ప క్షమాపణనివ్వడమే కాకుండా మనకు గొప్ప ఉపశమనాన్ని కూడా అనుగ్రహిస్తాడు. 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనము బైబిల్లో చాలా శ్రేష్టమైనటువంటి వచనం. మనందరికీ కూడా, మామూలుగా క్రైస్తవులందరికీ కంటత వచ్చేటువంటి వచనం అది. దాంట్లో ఏమని ఉంటుంది? చాలా జాగ్రత్తగా, మామూలుగా బైబిల్ చదివేటువంటి విశ్వాసులకు ఒక చిన్న చెడ్డ అలవాటు ఉంటుంది. సుపరిచితమైనటువంటి వచనాలను సరిగ్గా వారు పట్టించుకోరు, సరిగ్గా వాటిని వారు చదవరు. అవునంటారా కాదంటారా? ఎస్ ఆర్ నో? మనకు తెలిసినటువంటి భాగాలను పైపైన చదువుతాం. దాన్ని సూపర్ఫిషియల్ రీడింగ్ అంటారు. పైపైన చదువుతుంటాం. మనం పుస్తకాన్ని ఎన్నో రకాలుగా చదవచ్చు. మీ కన్నులు పరిగెడతాయి, మీకు తెలుసా? మీ కాళ్లే కాదు, మీ కన్నులు కూడా పరిగెడతాయి. అంటే మీ కన్నులు ఎప్పుడు పరిగెడతాయి? మీరు చదివేటప్పుడు వెళ్ళిపోతుంటాయి చూడండి. కానీ కొన్నింటిని మాత్రం మీ కన్నులు అక్కడే పెట్టి అదే పదాన్ని చదువుతుంటారు. ఒక యవనస్తుడికి ఒక యవనస్తురాలు ఒక లవ్ లెటర్ రాస్తే వాడు ఉదయం లేచినప్పుడు దాన్నే చదివాడు, మధ్యాహ్నం లంచ్ చేసేటప్పుడు దాన్నే చదివాడు, రాత్రి భోజనం చేసేటప్పుడు దాన్నే చదివాడు, అర్ధరాత్రి మేల్కొన్నప్పుడు దాన్నే చదివాడు, టాయిలెట్కి పోయినప్పుడు కూడా పేపర్లో పెట్టుకుని పోయి దాన్నే చదువుతున్నాడు. ఆ ఒక్కొక్క అక్షరం నన్ను ఇంతగా ప్రేమిస్తుందా, నా కొరకు ఇన్ని మాటలు రాసిందా. ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అట్లా చదువుతాం, ఇంట్రెస్ట్ లేనప్పుడు సూపర్ఫిషియల్ రీడింగ్, పైపైన కన్నులు పరిగెడుతుంటాయి. ఇక్కడ 1 యోహాను 1:9 ఏమనుంది? మన పాపములను మనము ఒప్పుకొని ఎడల అని ఉంది. మన పాపములను మరొకరు ఒప్పుకోవడం కాదు, మన పాపముల గురించి ఇంకొకరు చెప్పుకోవడం కాదు, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రుల్నిగా చెయ్యును. సో మీరు ఒక పని చేయండి, పెన్నుతోనో మార్కర్తోనో మనము, మన అనేటువంటి ఆ పదాలు, మనలను అనేటువంటి పదాలను మీరు అండర్లైన్ చేసుకోండి. దాని మీద దృష్టి పెట్టి ధ్యానించండి. అక్కడ దేవుడు తన కార్యము ద్వారా మన పాపములను ఎలా క్షమించి మనల్ని ఎలా శుద్ధీకరిస్తున్నాడో మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. సో యెషయా భక్తుడు తన పాపాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నాడు, దాన్ని విడిచిపెట్టేశాడు. కానీ మరొక టైపు మనుషులు కూడా మనకు బైబిల్లో కనిపిస్తున్నారు. ఇలాంటి వారు కూడా మనకు చాలా మంది లోకంలో కనిపిస్తుంటారు. బహుశా మరి ఈ రోజున ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో ఇలాంటి మనస్తత్వం ఉన్నటువంటి వారు కూడా ఉన్నారేమో, నాకు తెలియదు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 25వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఆయన పస్కాను భుజించక మునుపు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఈ మాట చెప్పారు. మీతో అంటే నాతో భోజనం చేసేటువంటి మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అని చెప్పినప్పుడు ఇక శిష్యులందరూ కూడా వెంటనే భయపడిపోయి, మత్తయి సువార్త 26వ అధ్యాయం నేను చదువుతున్నాను, మీరు నోట్ చేసుకోండి, తర్వాత మెల్లగా చదువుకోండి. ప్రతి ఒక్కడు దుఃఖముతో ప్రభువా నేనా అని ఆయన్ని అడగడం మొదలు పెట్టారు. అప్పుడు 25వ వచనంలో ఆయనను అప్పగించిన అని ఉంది. అక్కడ ఆయనను అప్పగించిన యూదా ఏమంటున్నాడు ప్రభుతో? బోధకుడా నేనా అని అడిగినట్టు అక్కడ రాయబడింది. అంటే మీరు మత్తయి సువార్త 26, 14, 15 చదువుకుంటే ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు పోయాడు, వారితో ఒక డీల్ చేసుకున్నాడు, నేను ఆయన్ని మీకు అప్పగిస్తే మీరు ఏమిస్తారని. వారు 30 వెండి నాణ్యాలు ఇస్తానని చెప్పి వారికి ఇస్తే వాటిని తీసుకున్నాడు. ఆయనను అప్పగించే సమయం కోసం కనిపెడుతున్నాడు. ఇదంతా ఆల్రెడీ చేసేసాడు, ఆయన్ని అప్పగించేశాడు. కాకపోతే ఆ టైం కొరకు, అరెస్ట్ చేసే టైం కొరకు కనిపెట్టుకుంటూ కూర్చున్నాడు. అలాంటి వాడు యేసుప్రభు చెప్పినప్పుడు మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడని చెప్పినప్పుడు బోధకుడా నేనా అని అడుగుతున్నాడు. రాబాయ్ ఈజ్ ఇట్ ఐ అని అడుగుతున్నాడు. దాన్ని ఏమంటారు? తన తప్పును ఆయన ఎరిగి ఉన్నా కూడా, ఆయనకు అంతా తెలిసినా కూడా, ఆయన దాన్ని బయట పెట్టకపోయినా కూడా వాడు ఇంకా కప్పుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. సో దేవుడికి మన జీవితం అంతా క్షుణ్ణంగా తెలుసు. మీకు సత్యం దేవుని సేవకునిగా చెప్పనివ్వండి, మీకు మీ గురించి 10% కూడా తెలియదు, మీకు మీ గురించి 10% కూడా తెలియదు బైబిల్ ప్రకారం. కానీ మీ గురించి దేవుడికి 100% తెలుసు, క్షుణ్ణంగా తెలుసు.
మీకు నిన్నేం చేశారో తెలుసు, కానీ రేపేం చేయబోతున్నారో మీకు తెలియదు. దేవుడికి నిన్న మీరేం చేశారు, మొన్నేం చేశారు, పోయిన సంవత్సరం ఏం చేశారు, ఈ రోజున ఏం చేసి వచ్చారు, పోయిన తర్వాత ఏం చేస్తారు, 10 సంవత్సరాల తర్వాత ఏం చేస్తారు కూడా ఆయనకు తెలుసు. ప్రైజ్ ద లార్డ్. సో దేవుడు అన్ని ఎరిగినవాడు. ఆయన మన దగ్గర కోరుకునేది ఏంటంటే, ఆయనకు మనం చేసిన పాపాలు తెలియక కాదు, కానీ మనం చేసినటువంటి పాపాలు ఎంత ఘోరమైనవో మనం తెలుసుకొని వాటి విషయంలో మనం పశ్చాత్తాపంతో ఒప్పుకోవాలని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చాడు. సో దాన్ని ఒప్పుకున్నప్పుడు, మనం ట్రాన్స్పరెంట్ గా ఉన్నప్పుడు, హిపోక్రిటికల్ గా మనం ఉండకుండా యథార్థంగా మనం ఒప్పుకొని విడిచిపెట్టేస్తే దేవుడి కార్యం జరుగుతుంది. 1884వ సంవత్సరంలో అమెరికాలో ప్రెసిడెన్షియల్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు గ్రోవర్ క్లీవ్లాండ్ అనేటువంటి వ్యక్తి డెమోక్రట్ల తరపున ప్రెసిడెంట్ గా పోటీకి నిలబడ్డాడు. ఆయన ప్రత్యర్థి జేమ్స్ జి బ్లెయిన్, ఈయన రిపబ్లికన్ల తరపున నిలబడ్డాడు. ఈ గ్రోవర్ క్లీవ్లాండ్ ఒక బ్యాచులర్, పెళ్లి కాలేదు. కాకపోతే ఆయన ఒక విధవరాలితో అక్రమ సంబంధం పెట్టుకొని ఒక బిడ్డను కన్నాడు. ఆమె పేరు మేరీ క్రాఫ్ట్స్ హాల్పిన్. సో హాల్పిన్ తో అక్రమ సంబంధం పెట్టుకొని ఒక బిడ్డను కన్నాడు. ఇది బ్లెయిన్ గారికి తెలిసింది. వెంటనే బ్లెయిన్ ఆయన క్యాంపెయిన్ లో ఏం చేయించాడంటే, కొన్ని ప్యాంప్లెట్స్ ప్రింట్ చేపించి, ఒక చిన్న బిడ్డతో కొన్ని ప్యాంప్లెట్స్ ప్రింట్ చేయించి ప్రతి చోట వాటిని పంచడం ప్రారంభించాడు. ఏంటి, మనం ప్రెసిడెంట్ గా ఎన్నుకోబోవాల్సినటువంటి వ్యక్తి అక్రమ సంబంధంతో ఒక బిడ్డను కన్నాడు, అతను లాంటి వ్యక్తిని మనం ఎన్నుకోకూడదు అని ప్రజలందరికీ చెప్పించడమే కాకుండా అతనికి మరి ఇంకా ఎగతాళి చేస్తూ ఒక మాట రాయించాడు, క్లీవ్లాండ్ కి మరొక్క ఓటు ఎక్కువ పడుతుంది అని, ఒక బిడ్డ ఫోటో అక్కడ పెట్టేసి. అండ్ ఎన్నికల ప్రచారం టైంలో తన మనుషులతో ఒక మాటను ఆయన చెప్పించేవాడు, మమ్మ వేర్ ఈజ్ మై పా, అంటే అమ్మ నా తండ్రి ఎక్కడున్నాడు అనేటువంటి ప్రశ్నను వారిలో కొంతమంది అడిగితే మిగతా వారు దానికి జవాబు చెప్పేవారు. ఏంటంటే, హీ హాస్ గాన్ టు ద వైట్ హౌస్ అని. సో మమ్మ వేర్ ఈజ్ మై పా అంటే హీ హెస్ గాన్ టు ద వైట్ హౌస్ అని ఆ యొక్క గుంపులు వేలాది మంది ముందు వీళ్ళు ఆ గ్రోవర్ క్లీవ్లాండ్ ని ఎగతాళి చేసేవారు. సో గ్రోవర్ క్లీవ్లాండ్ కి తెలిసినప్పుడు ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఇది ఎట్లాగూ తెలిసిపోతుంది, దాగే సత్యం కాదు, సో దీన్ని నేనే చెప్పడం మంచిదని చెప్పి ప్రజల ముందుకు వచ్చినప్పుడు ఆ యొక్క ఎన్నికల ర్యాలీలో చెప్పాడు, అవును నేను యవనస్తుణ్ణి, నాకు ఇంకా పెళ్లి కాలేదు, ఒకానొక సందర్భంలో బలహీనమైనటువంటి స్థితిలో నేనున్నప్పుడు హాల్పిన్ తో నేను పోయాను, మా ఇద్దరి కలయిక ద్వారా ఆ బిడ్డ పుట్టాడు, ఆ బిడ్డకు నేనే తండ్రిని. ఆయన దాన్ని దాచిపెట్టుండొచ్చు, ఎందుకంటే 1884లో DNA టెస్టింగ్ ఇంకా కనుక్కోబడలేదు. సో ఇతని వారు ఆ బిడ్డకు తండ్రిగా నిరూపించే స్థితే లేదు. దాన్ని సింపుల్ గా త్రోసివేయచ్చు, ఎందుకంటే రాజకీయ నాయకులు పొద్దున్న లేస్తే మొదట పలికే పలుకులే అబద్ధాలు, వాళ్ళు రాత్రి పడుకునే ముందు చివర కూసే కూతలు అబద్ధాలు. సో వాళ్ళ లైఫ్ అంతా అబద్ధమే. అలాంటప్పుడు ఈ రాజకీయ నాయకుడు ఏమనుకున్నాడంటే, రేపు నన్ను వీళ్ళు ప్రెసిడెంట్ గా ఎన్నుకుంటారు, రేపు నన్ను నాయకుడిగా చూస్తారు, నా వెంట వీరు నడుస్తారు, వీరికి నా మీద నిజమైనటువంటి అభిమానం ఉండాలి, గౌరవం ఉండాలి, నన్ను నమ్మేటువంటి స్థితిలో వారు ఉండాలంటే నేను వారి దగ్గర ఏది దాయకూడదు. వారు నన్ను ఎన్నుకున్నా ఎన్నుకోకపోయినా నేను మాత్రం ఒక యథార్థమైన వ్యక్తిగా పాపాన్ని ఒప్పుకుంటానో ఒప్పేసుకున్నాడు. ఎప్పుడైతే ఆ గ్రోవర్ క్లీవ్లాండ్ ఆ పని చేశాడో అతనికి పడాల్సినటువంటి ఓట్ల కన్నా 2 ఇంతలు ఎక్కువ పడి అతన్నే వారు ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు, అతడే ప్రెసిడెంట్ అయ్యాడు. కారణం ఏంటంటే, సమాజం కూడా కోరుకునేది ఏంటో తెలుసా, మనలో దాపరికాలు లేకుండా మనం లోపల బయట ఒకే రకంగా ఉన్నప్పుడు జనాలు మనల్ని ప్రేమిస్తారు, గౌరవిస్తారు. కానీ 2 ముఖాలతో మనం బ్రతకడం నేర్చుకున్నప్పుడు జనాలు మన ముఖాలను నమ్మడం ఇష్టపడరు. ఎందుకంటే వీడు రేపు ఎలా ఉంటాడో, ఇప్పుడు ఎలా ఉన్నాడు అనేటువంటి స్థితిలో వారు ఉంటారు. సో మనుషులే, ఒక మనిషి యథార్థంగా పాపాన్ని ఒప్పుకోవాలని కోరుకున్నప్పుడు ఇక యథార్థమైనటువంటి పరిశుద్ధమైనటువంటి దేవుడు తన ప్రజలు తన సన్నిధిలో చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టమని కోరుకోవడం ఆయన చేసినటువంటి పొరపాటు కాదు.
చిరునామా రూపాంతరం 106 మదన్ గోపాల్ రెసిడెన్సీ, సూర్యానగర్, సైనిక్పురి, సికింద్రాబాద్ 5,94,000. అవర్ అడ్రస్ రూపాంతరం 106 మదన్ గోపాల్ రెసిడెన్సీ, సూర్యానగర్, సైనిక్పురి, సికింద్రాబాద్ 5,94,000. మా టెలిఫోన్ నంబర్స్ 04027113266, సెల్ నంబర్ 9848576393.